యూటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లాల చిన్నారెడ్డి వనపర్తిలో మాట్లాడుతూ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళ వంటివని, రెండింటిని సమానంగా ముందుకు తీసుకుపోవడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు కృషి చేయాలని, ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన సూచించారు. జడ్చర్ల నియోజకవర్గాన్ని విద్యాభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి తెలిపారు. 2 నెలల్లో CSR కింద 70 కోట్లు సమకూరుస్తామని, ఇప్పటికే అరబిందో ఫార్మా 4 కోట్లు అందించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని, 10వ తరగతిలో జడ్చర్ల 91%, రాజాపూర్ 97%, నవాబుపేట 100% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. అలాగే 22 కొత్త సబ్స్టేషన్లు, 12,435 రేషన్ కార్డులు మంజూరయ్యాయని వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే నిల్వ ఉండి లారీలు పంపించకపోవడంతో కాంటాలు సరిగా పెట్టడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేకల అరుణ్ కుమార్, తీగల వెంకన్న, గుండాల వెంకన్న వంటి రైతులు మాట్లాడుతూ మిల్లర్లు క్వింటాకు 2 నుండి 3 కిలోల తరుగు తీస్తామని చెప్పడం, అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తమ ధాన్యం పాడైపోతుందేమోనని ఆందోళన చెందుతున్నామని తెలిపారు. హుస్నాబాద్లో వంట మామిడి తరహాలో హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మాట్లాడుతూ రానున్న రోజుల్లో కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని, హుస్నాబాద్ కొత్తపల్లి రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఎల్కతుర్తి, సైదాపూర్, ముల్కనూర్ బస్ స్టేషన్లను అభివృద్ధి చేస్తామని, వంగర్లో నవోదయ పాఠశాల, ఎల్కతుర్తిలో IIIT, చిగురుమామిడిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మన్గూడలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గజ్వేల్ మండలం అక్కారం కాంగ్రెస్ నాయకులు సింగరెల్లంతో పాటు పలువురు BRS పార్టీలో చేరారు. వారికి హరీష్ రావు, వంటరి పత్రారెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రభుత్వ ఉద్యోగులందరూ స్వీయ గణనలో తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. మే 4 నుంచి 9 వరకు జరిగే రైతు వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. వేసవి కాలంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆయన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం వెనుక ఆవరణలో దుర్గంధం వెదజల్లుతోంది. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ మార్కెట్ వెనుక భాగంలో పారిశుద్ధ్యం చేపట్టడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం ప్రజారోగ్యానికి ముప్పు తెస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా మాన్కొండూరు మండలం ఊటూరు గ్రామంలో పోచమ్మ బోనాల పండుగ ఘనంగా జరిగింది. మహిళలు డప్పు చప్పులతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పండుగ ఊటూరు గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు, కీలక నేతలతో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, కమిటీల నిర్మాణంపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని, క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయాలని సూచించారు.